Hi all, welcome back to Hackversity, a university for ethical hackers. ఈ ఛానల్లో మనం సైబర్ సెక్యూరిటీ గురించి, ఎథికల్ హ్యాకింగ్ గురించి ఇన్డెప్త్గా నేర్చుకోబోతున్నాం. ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ బటన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. లాస్ట్ క్లాస్లో మనం వాట్ ఈజ్ ఏఆర్పి అండ్ వాట్ ఈజ్ ఏఆర్పి స్పూఫింగ్ అన్నది మనం కాంప్రహెన్సివ్ వేలో నేర్చుకున్నాం కదా. ఈరోజు ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ చేద్దాం. దానికన్నా ముందు ఒక బెటర్ అండర్స్టాండింగ్, అసలు మ్యాన్ ఇన్ ద మిడిల్ ఎలా ప్లేస్ అవుతాడు అన్నది క్లియర్గా చెప్తాను. ఫస్ట్ నా పెన్ టూల్ని యాక్టివేట్ చేసుకుంటా. ఫస్ట్ అటాకర్ మిషన్ ఉంటాడు, అంటే మనము అటాకర్ మిషన్, విక్టిమ్ మిషన్. ప్రతి ఒక్కరికి ఐపీ ఉంటుందిగా, 10.0.0.1. ఇది నా అటాకర్ మిషన్ యొక్క ఐపీ. 10.0.0.2 అన్నది విక్టిమ్ యొక్క ఐపీ. అండ్ యాక్సిస్ పాయింట్. ఎందుకు యాక్సిస్ పాయింట్? యాక్సిస్ పాయింట్ నుంచే కదా, ఇంటర్నెట్ ద్వారానే కదా మనము డేటా అన్నది తెచ్చుకుంటున్నాం. సో దీనికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది అండ్ మ్యాక్ అడ్రస్ కూడా ఉంటుంది, రైట్? సో అటాకర్ మిషన్ ఏఆర్పి స్పూఫింగ్ చేసే టైంలో దీనికి ఒక ఏఆర్పి స్పూఫ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. ఏమని చెప్పి, నేను 10.0.0.2 అని చెప్పి పంపిస్తాడు. అండ్ దీనికి ఒక రిక్వెస్ట్ పంపిస్తాడు విక్టిమ్కి. ఏమని, నేను 10.0.0.3 అని చెప్పి. అంటే అటాకర్ రౌటర్ దృష్టిలో విక్టిమ్కి అటాకరు, విక్టిమ్ దృష్టిలో అటాకరు రౌటర్. అర్థమైందా? క్లియర్గా అర్థం వినండి ఒకసారి. అటాకరు ఈ ఐపీని ఈ రిక్వెస్ట్ పంపించి నేను విక్టిమ్ మిషన్ అని చెప్పేసి చెప్తుంది ఎవరికి, రౌటర్కి. విక్టిమ్కి అటాకరు నేను రౌటర్ అని చెప్తుంది. అప్పుడు ఏమవుతాడు, ఈడు మిడిల్ ఆఫ్ ద పర్సన్ అవుతాడు, మిడిల్ పర్సన్ అవుతాడు, రైట్? అర్థమైంది కదా. ఇదే ఈ స్పూఫింగ్ చేసే మనం కమ్యూనికేషన్ని బ్లాక్ చేస్తాం ఒక అటాకర్గా. సో అది హ్యాండ్స్ ఆన్లో ఎలా చేస్తామన్నది ఇప్పుడు క్లియర్గా చూద్దాం. డేటా అరెస్ట్ చేస్తున్నాను. లెట్స్ డైవ్ ఇన్ టు ద సిస్టమ్స్. వర్చువల్ మిషన్ ఆన్ చేసుకోండి. Power on the Windows virtual machine and Kali virtual machine. సో ఎవరైనా ఇంకా నా క్లాసెస్ లాస్ట్ 6 సెక్షన్స్ వినకుండా ఈ సెక్షన్ చూసినట్టయితే, టు బి ఫ్రాంక్, మీకు ఏమీ అర్థం కాదు. ఫస్ట్ ఆ లెక్చర్స్ చూసి ఈ క్లాస్ని అటెండ్ అవ్వండి ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. వీఆర్ రన్నింగ్ ఏ 100 days బూట్ క్యాంప్. ఇక్కడ మేము 10 కాన్సెప్ట్స్ రిగార్డింగ్ ఎథికల్ హ్యాకింగ్ నేర్పించబోతున్నాం ఫ్రమ్ జీరో టు హీరో. నా ఫస్ట్ వీడియో చూస్తే మీకు అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి. సో మీరు ఆ వీడియో చూసి, ఫస్ట్ 6 వీడియోస్ చూసి ఈ 7th వీడియో కంటిన్యూ చేయండి ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. మన 2 మిషన్స్ బూట్ అయిపోయాయి. Let's open the terminator in the system. ఫస్ట్ ఎవరిని స్పూఫ్ చేయాలి? రౌటర్ని చేద్దాం. సో రౌటర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి అది తెలుసుకోవడానికి ఏఆర్పి టేబుల్ ఓపెన్ చేద్దాం. రౌటర్ యొక్క ఐపీ 10.10.1.2. ఇప్పుడు ఎవరికి చెప్పాలి? ఏ మిషన్ని అంటే నేను విక్టిమ్ అని గా పోర్ట్రే చేసుకోవాలి. ఎవరికి? రౌటర్కి కదా. సో అప్పుడు రౌటర్ యొక్క ఐపీ అడ్రస్సే కదా మనం తీసుకోవాలి. సో రౌటర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి అది సిఎండిలో చూసి చెక్ చేద్దాం. వర్చువల్ మిషన్స్ కదా, కొంచెం లాగ్ ఉంటాయి. పేషెన్స్ ఉంటేనే మీరు ఎథికల్ హ్యాకర్ అవ్వగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. సిస్టమ్ రెస్పాండ్ అవ్వట్లేదని మీరు ఫ్రస్ట్రేట్ అవ్వకండి. ఎంటర్.
సో ఇక్కడ దీని యొక్క ఏఆర్పి టేబుల్ చెక్ చేయడానికి ఏఆర్పి అండర్స్కోర్ ఏ 10.10.1.131 అన్నది సిస్టమ్ యొక్క ఐపి, ఈ వర్చువల్ మెషిన్ యొక్క ఐపి. దీనికి మనం ఏం చెప్పాలి, నేను ఖాళీ మెషిన్ని నేను రౌటర్ అని చెప్పాలి. సో దానికోసం మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే ఏఆర్పి స్పూఫ్ ఇంటర్ఫేస్. అంటే మనం నాట్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాం కదా, ఖాళీ మెషిన్ కానివ్వండి, ఈ విండోస్ మెషిన్ కానివ్వండి, అన్ని ఈ నాట్ నెట్వర్క్ ద్వారా. నాట్ నెట్వర్క్ ఏంటి ఇక్కడ చెక్ చేసుకోవడానికి ఐఎఫ్ కాన్ఫిగ్ ఎంటర్ క్లిక్ చేయగానే నాట్ నెట్వర్క్ వచ్చేసి 80. సో ఎంటర్ 80. సో ఏ ఐపీ అడ్రస్ని మనం స్పూఫ్ చేయాలి, ఆల్రెడీ అనుకున్నాం విండోస్ సర్వర్. దాని ఐపీ అడ్రస్ ఏంటి 10.10.1.131. ముందు టార్గెట్ కదా, టార్గెట్ కాబట్టి _t అండ్ దెన్ ఏ గేట్వేకి చెప్పాలి రౌటర్కి, దాని ఐపీ అడ్రస్ 10.10.1.2 10.10.1.2 రైట్. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసే ముందు ఇది కూడా, ఈ స్క్రీన్ కూడా మనం వాడుకుందాం, క్లియర్ ద స్క్రీన్. అండ్ దెన్ ఇప్పుడు రౌటర్కి చెప్పాలి ఏమని, నేను విక్టిమ్నని కదా. సో సేమ్ కమాండ్ విత్ రీప్లేసింగ్ ద ఐపీ అడ్రస్, రివర్సింగ్ ద ఐపీ అడ్రస్. ఐఆర్పి స్పూఫ్ I is 0 T 10.10.1.2 and 10.10.1.131 రైట్. ఇప్పుడు విండోస్ మెషిన్లో చూసుకున్నట్టయితే ఈ ఐపీ అడ్రస్ని మనం మార్చబోతున్నాం. ఏమని, ఇది ఉండదు, నో మోర్ ఈ ఐపీ అడ్రస్ ఉండదు, ఇది చేంజ్ అవుతుంది ఈ స్పూఫింగ్ అటాక్ పర్ఫామ్ చేసిన తర్వాత. లెట్స్ హిట్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ స్పూఫ్ రన్ అయింది, ఇక్కడ స్పూఫ్ రన్ అవుతుంది. సో ఇప్పుడు ఏఆర్పి స్పూఫింగ్ జరిగిందో లేదో ఇక్కడ మరొకసారి ఏఆర్పి _a అని ఎంటర్ చేస్తే చూసారా ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయిపోయింది. ఏవైతే ఇన్స్టాన్సెస్ ఉన్నాయో అన్ని ఐపీ అడ్రసెస్ చేంజ్ అవుతాయి. సారీ మనం ఏదైతే రిక్వెస్ట్ టార్గెట్కి పెట్టామో ఆ ఐపీ అడ్రస్ చేంజ్ అవుద్ది. ఈ ఐపీ అడ్రస్ ఉందా, సారీ మ్యాక్ అడ్రస్, ఇట్ ఈస్ నాట్ ఐపీ అడ్రస్, ఐపీ అడ్రస్కి అసోసియేట్ అయి ఉన్న మ్యాక్ అడ్రస్ చేంజ్ అవుద్ది. దిస్ ఇస్ నాట్ సేమ్ రైట్. ఈ విధంగా మనం ఏఆర్పి స్పూఫింగ్ చేస్తాం. ఈ హ్యాండ్స్ ఆన్ నేను ఏదైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశానో జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ హౌ ఏఆర్పి వర్క్స్ అన్నది, రేపటి క్లాస్లో మనం ప్రాపర్ ఏఆర్పి స్పూఫింగ్ ఎలా చేయాలి అన్నది బెటర్ క్యాప్ టూల్ యూస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు ఉంటా మరి, బాయ్.